చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు అక్షయ్ కుమారు, అలాగే మన శరత్ కుమారు, మోహన్ లాలు, మోహన్ బాబు గారు కూడా మీ తండ్రి అయినప్పటికీ కూడా ఆయన పెద్ద యాక్టర్ కదా మోహన్ బాబు గారు. ఇలా పెద్ద పెద్ద నటులందరినీ ఈ సినిమాల్లో మీరు ప్రవేశపెట్టారు. ప్రభాస్ పెద్ద పెద్ద వాళ్ళని స్టార్స్ అందరినీ, పెద్దవాళ్ళని స్టార్స్ అందరినీ ఇందులో పెట్టారు. వాళ్ళని పెట్టడం కోసం పాత్రలు సృష్టించారా? పాత్రల కోసం వాళ్ళని ఎంచుకున్నారా? ఆ పాత్రలు వీళ్ళు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళందరిని ఎన్నుకున్నాను నేను. అంటే ఇప్పుడు శివుడి పాత్రేమో ఆయన ఎంచుకున్నారు ఎవరు? అక్షయ్ కుమార్. రుద్ర అనే పాత్రకేమో ప్రభాస్ గారు. ప్రభాస్ని అది ఎంచుకున్నారు. ప్రభాసే ఆయనే ఎన్నుకున్నాను. నేను ఇది చేస్తానని ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకున్నాడు. అలాగే మన పార్వతి పాత్రకేమో ఆమెని కాజల్ అగర్వాల్ని ఎంచుకున్నారు. సో ఇదంతా ఈ క్యారెక్టరైజేషను, కాస్టింగ్ అనేది ఇదంతా మీ బ్రెయిన్ చేయడనా ఎవ్రీథింగ్? అవును. ఈ క్రమం నాన్నగారు అసలు ఒప్పుకోలేదట కదా ప్రారంభంలో, ఏమన్నారట కదా, ఎందుకన్నారు అది? సేమ్ ఇదే రావు గోపాలరావు గారి లాగా అలాగుంటదేమో క్యారెక్టరు. నేను అలాగైతే నేను చేయను, నేను అది బ్రాహ్మిన్స్ని బ్యాడ్గా చూపించాలి, నాకు ఇష్టం లేదు. నేను ప్లస్ అలా ఉండుంటారా, అది కల్పితం కదా, అది అలా నేను చేయను, అది ఇది అన్నారు. అలా కాదు, మేము వేరే విధంగా డిజైన్ చేస్తున్నాం క్యారెక్టరు, నేను అంతా రెడీ అయిందని చెప్తా, మీరే చేయాలి ఆ క్యారెక్టర్ని, అలా చేసాం. సో భక్త కనపనగానే మనకి అప్పుడు మన తెలుగు వాళ్ళకి కృష్ణరాజు గారు, కన్నడ వాళ్ళకి రాజ్కుమార్ గుర్తుకొస్తారు. ప్రభాస్ ఏమో కృష్ణరాజు గారు అబ్బాయి, అంతే కదా. ఆయన్ని భక్త కన్నప్పగాను ఊహించుకుంటున్నారు ఎక్కువ మంది ఇప్పటికీ. అది ఉంటే బాగుండేదని కామెంట్స్ కూడా మనం వింటున్నాం కదా. మీకేమనిపిస్తుంది ఇలా ఈ కామెంట్స్కి కానీ మీ కంపారిజన్లో? అస్సలు ఏమి అనిపించలేదండి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఆ కోణంలో ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రభాస్ నేను చేయాలి బ్రదర్, నేను చేయాలనుకుంటున్నాను ఈ సినిమా అనున్నాడంటే నేను అటెంప్ట్ కూడా చేసేవాడిని కాదు. కృష్ణరాజు గారి బ్లెస్సింగ్స్తోనే ఈరోజు మనం కన్నప్ప చేస్తున్నాం. ఈ కన్నప్ప దాదాపు 2015లోనే ఎప్పుడో అనుకున్న కాన్సెప్ట్ కదా. దాసరి గారు అప్పుడు ఉన్నారు. దాసరి గారికి ఈ సినిమా గురించి చెప్పారా మీరు? ఐడియా చెప్పాను నేను. ఏమన్నారు దాసరి గారు? ఆయన బాగుంటుంది, బాగా చేయి, అది చాలా జాగ్రత్తగా చేయి, ఈ తరానికి అప్పటికి బాహుబలి అంతా రిలీజ్ అయి ఉన్నది, అవును, నువ్వు చేస్తే ఈ రేంజ్లో చేయాలని ఆయనే చెప్పింది. నేను స్పాన్ పెంచుతున్నాను లేదంటే వెరీ గుడ్ రా, ఆ రేంజ్లోనే చేయాలి, పెద్ద కథగా చూపి దీనికి స్కోప్ ఉంది ఈ సినిమాకి అని చెప్పి. తక్కువ బడ్జెట్లో చిల్లగా చేద్దామని అనుకున్న సినిమా ఇంత పెద్దది అవడానికి కారణం దాసరి గారి ఆలోచన. వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఆయన ఉండుంటే నాకు ఈరోజు కొండంత అండగా ఉంటుంది. అదే ఆ రెండు ఇంపార్టెంట్ సందర్భాల్లో ఆయన లేరు. నాన్నగారు ఏమన్నారు, ఎందుకు ఇంత రిస్క్ పెట్టుకుంటారు? లేదు, నాన్నగారే ముందు వెళ్ళమన్నారు ఈ సినిమా. ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అంతే. నువ్వు ఏ సినిమా తీసినా రిస్కే, 10 రూపాయలతో చేసినా రిస్కే, 100 రూపాయలతో చేసినా రిస్కే, ఎప్పుడో ఒకసారి చేయక తప్పదు, చేసే రిస్క్ అన్నాడు. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తున్నాం. ఆయన దుర్యోధనుడు ఆ పాత్ర వేసినప్పుడు 4 కేజీలు 5 కేజీల దాన్ని ఒంటి మీద బంగారం కానీ, కిరీటం కానీ, పొద్దున్నుంచి రాత్రి 12 గంటల 15 గంటలైనా ఆ బరువుతోనే ఆయన ఉండేవాడట. చాలా కష్టము అది అలా ఉంటామని. మీ బాణం కూడా చాలా బరువైన బాణాన్ని మీరు మోసారట కదా, అది ఒకసారి అది అందులో మీరు పడిన కష్టం కానీ అప్పుడైనా ఆనందం కానీ రెండూ చెప్పండి. ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్కి నేను నరకం చూపించాను, మన ఇండియన్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి చూపించాను, న్యూజిలాండ్లో ఉన్న ఆర్ట్ డిపార్ట్మెంట్కి చూపించాను. ఇది ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. అది 8 కేజీలు ఉన్నింది బాణం. ఓకే, భుజం పైన వేసుకున్నప్పుడు కాసేపు ఓకే, మీరు ఫైట్ చేసేటప్పుడు ఇలా పట్టుకునేటప్పుడు అన్ఈవెన్ వెయిట్ ఉంటుంది, అది ఎంతసేపు అని ఇలా పట్టుకోగలరు, మీరు పట్టుకోలేదు. దాంతో ఫైటు అదేమో మన వాళ్ళు ఇంకా కొంచెం బాగా డెవలప్ అవ్వాలి, కొన్ని విషయాల్లో డెవలప్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది మన వాళ్ళు. ఎందుకంటే నేను ఫస్ట్ హాలీవుడ్లో చేయాలి అనుకుంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అయింది. బట్ టైం కన్స్ట్రెయిన్ వల్ల వీటి వల్ల నేను కరెక్ట్గా క్రాక్ చేయలేదు. కానీ కరెక్ట్గా నేను కాన్సన్ట్రేట్ చేస్తుంటే అది కూడా నేను చేసాను. పేపర్ వెయిట్ ఉంటాయి అక్కడ. నేను మార్వెల్ కామిక్స్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గరికి వెళ్ళాను నేను. వాళ్ళ ఆభరణాలు కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళు చేసే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దాంట్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఎక్స్ట్రాడినరీగా ఆలోచిస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు కొత్తవి కనిపెడతారు, ఓహో దీనికి ఇది వాడదాం, దీనికి ఇది. సో దే పుష్ ద బౌండరీస్. ఒకప్పుడు మనం కూడా బౌండరీస్ పుష్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు వీఆర్ యెట్ టు పుష్ ద బౌండరీస్. అది ఇంకా లైట్ వెయిట్ చేసి ఉండొచ్చు, కానీ మేబీ నెక్స్ట్ మూవీ ఏదైనా పౌరాణిక చేసేటప్పుడు ఈ సినిమాలో చేసిన తప్పులు దాంట్లో చేయండి. తర్వాత మీ గాయాలు కూడా అయినాయని విన్నాను, కరెక్టేనండి? ఇప్పుడు కొన్ని సర్జరీలు చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగా ఫేడ్ అవుట్ అయింది, కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల. తర్వాత మీలో రచయిత ఉన్నాడు, రైటర్ ఉన్నాడు, మీరు స్క్రీన్ పే రైటర్ ఉన్నాడు. తర్వాత ఇదంతా ఈ బొమ్మనంతా బాపు గారు ఒక బొమ్మ వేస్తే కన్నప్ప బొమ్మ
మాటలతోటి స్క్రీన్ పెద్దోటి ఇంకో బొమ్మ వేశారు ఈ సినిమా మొత్తానికి. మీరే డైరెక్షన్ చేయొచ్చు కదా, మీరు కాకుండా వేరే ఆ తెలివితేటలు నాకు ఈ రోజు లేవు. ఆ మైండ్ సెట్ నాకు లేదు. అండ్ ఐ డు నాట్ హ్యావ్ దట్ ఏదైనా ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఏమైనా నేను అందించవచ్చు కానీ, ఇలా చేయొచ్చా అని ఒక నటుడుగా నేను అడగచ్చు కానీ, డైరెక్ట్ చేసే మైండ్ సెట్ నాకు లేదు ఇప్పుడు. ఐ డోంట్ నో రేపు ఫ్యూచర్లో ఏమైనా వస్తుందో ఐ డోంట్ నో కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్ అండి. సో ఈ ప్రయాణంలో జ్యోతిర్లింగాల దర్శనం కూడా మీరు 5 జ్యోతిర్లింగాలు అయిపోయాయండి. మిగతా కూడా కంప్లీట్ చేస్తాను. ఆ శివుడు అనుగ్రహంతో ఈ సినిమా రిలీజ్ లోపలే చేయాలని. అంటే అది మీకు ఆ ప్రయాణంలో మీకు ఏ అనుభవాలు ఏంటి పంచుకోవాలంటే? మనశ్శాంతి, శివలీల అనేది నేను ఈ జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు నాకు తెలుసుకున్నాను. ఒక శక్తి మీకు ఈ కన్నప్ప సినిమా ద్వారా ఒక మహాశక్తి, తెలియని శక్తి ఏదో మిమ్మల్ని ఆవహించింది, మీరు జీవితంలో ఎంటర్ అయిందని ఫీల్లో ఉన్నారు మీరు? 100%. సో ప్రభాసు, అక్షయ్ కుమారు, మోహన్ లాల్, మోహన్ బాబు గారు, ఇన్ని పాత్రలు ఉన్నాయి కదా, ఇందులో ఈ పాత్రలందరికీ అంత పెద్ద నటులకి సమన్యాయం జరుగుతుందా సినిమా? 100% జరుగుతుంది. 100% జరుగుతుంది. మీరు సినిమా చూసినప్పుడు నాకు అది ఛాలెంజింగ్గానే అనిపించలే. మోహన్ లాల్ గారి సీక్వెన్స్ అందరినీ షాక్ చేస్తుంది. ఇదా మన చరిత్ర అనే చరిత్రని మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. మన చరిత్రని, మన ఇతిహాసాన్ని ఆయన క్యారెక్టర్తో గుర్తు చేస్తున్నాను అని అందరికీ షాక్ అవుతారు ఆ ఎపిసోడ్ చూసి. సో మోహన్ లాల్ పాత్రే షాకింగ్ అవుతుందట ఓవరాల్గా, విపరీతంగా. ప్రభాస్ గారు వీళ్ళందరూ ఎంజాయ్ చేశారా టోటల్గా? వాళ్ళు ఆయన బాగా ఎంజాయ్ చేశాడు. అది ఆయన మాటలతోనే ఆయన చెప్పాడు. ఆయన డబ్బింగ్ అయిన తర్వాత ప్రభాస్ చెప్పిన మాటే నాకు బాగా ఎంకరేజింగ్ ఉంది. కానీ ఈ సినిమాకి ప్రభాస్ ఎంజాయ్ చేశాడు, అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, అది ఓకే. కానీ ఈ సినిమాకి నాకు బిగినింగ్ నుంచి విపరీతమైన ఎనర్జీ, ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ముగ్గురు. ఫస్ట్ బ్రహ్మానందం గారు, దాని తర్వాత ప్రభాస్, దాని తర్వాత ప్రభుదేవ గారు. వీళ్ళు ముగ్గురు సంబంధం లేకుండానే ఫోన్లు చేసి ఇదేదో పెద్దగా కొడతావు, ఇది చాలా బాగుంటుంది, 100% అద్భుతంగా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు వీలే. సో మిమ్మల్ని వాళ్ళు మోరల్గా మీకు స్ట్రెంగ్త్ని ఇచ్చుకుంటూ బూస్ట్ చేసుకుంటూ వచ్చారు విపరీతంగా. సో వాళ్ళు చేసిన ఆ మోరల్ బూస్టింగు, ప్రాక్టికల్గా మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ రెండు మ్యాచ్ అయ్యాయా? బాగా.